శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా, వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరియు తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణసంకరులై రౌరవాది నరక హేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని యొక్క మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకము అయినదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్విక అనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమగు గుణము జనించి ఫలము అంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములనందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులొనరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించునదగును. తామస ధర్మమేమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునీయదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. పూర్వకాలమునందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుగాంచిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాభముగా పెంచుచు ఆజామిలుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచు ఉండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవేతము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున ఆజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి.
అందుకు ఆజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. ఆజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక ఆజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పొరిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి ఆజామిలునకు భయము చెంది కుమారుని పైన ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామిలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధారులయగు శ్రీమన్నారాయణి దూతలు విమానంలో అచ్చటకి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజమిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటకి వచ్చితిమి గాన వానిని మాకు వదలడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. 8వ అధ్యాయము 8వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ శివార్పణమస్తు.